తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివేలు గ్రామం నందు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్ పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చి పీక్ స్థాయికి చేరి రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై అతని ఫోటోలు ముద్రించుకోవడంతో గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంతో అప్పుడు రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోవడానికి నిరాకరించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో లబ్ధిదారుని ఫోటోతో మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలపై ముద్రించి రైతన్నలకు ఇవ్వడంతో నేడు ప్రతి ఒక్క రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి గల కారణం మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2 నుంచి జనవరి 9 వరకు రీసర్వే అయిన గ్రామాల్లో పట్టాదార్ పాస్బుక్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ఆదేశానుసారం మన స్థానిక ఎమ్మెల్యే పొజ్జల సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు శ్రీకాళహస్తి మండలం ముచ్చివేలు సచివాలయం బోడావారిపల్లి గ్రామానికి సంబంధించి రైతులకు పట్టాదార్ పాస్బుక్ పంపిణీ చేయడం జరుగుతుంది. గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పట్టాదార్ పాస్బుక్ పైన రైతులు పట్టాదార్ పాస్బుక్ పైన వాళ్ళ పొలాలకు సంబంధించిన పాస్బుక్ల పైన ఇతను పబ్లిసిటీ పిచ్ ఎక్కువైపోయి ఇతను ఫోటోలు ముద్రించుకొని పంపిణీ చేశాడు. అందుకు నిరసనగా ఆ రోజే చాలా మంది రైతులు ఈ పాస్బుక్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇటువంటి వైఖరి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పని చేయాల, ఇతను ఫోటో వేసుకున్నాడు. కాబట్టి దీన్ని నిరసిస్తూ దీనికి స్వస్తి పలకాలని మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఒక నిర్ణయం తీసుకొని రాజముద్రతో, అంటే ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్రతో ముద్రించి, అలాగే లబ్ధిదారు యొక్క ఫోటో ముద్రించి, అలాగే లబ్ధిదారు యొక్క రైతు ఎక్కడున్నా సరే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అతను పొలం ఎక్కడుందో శాటిలైట్ అనుసంధానం ద్వారా అతని పొలం కూడా చూసుకునే సౌకర్యాన్ని మన కూటమి ప్రభుత్వం అందించింది. ఇందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.